అంతా మా టీం. ఇక్కడ ప్రతి గ్రూప్ వాళ్ళు, ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం లిమిట్ అనేది ఉంటుంది కదా, మీరు ఎలాగైతే చెప్పారో. అండ్ వీళ్ళు వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు జాబ్ హోల్డర్స్, వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్. అండ్ వీళ్ళందరూ వచ్చేసి ఒక ఏజ్ అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు సీనియర్ సిటిజన్స్. సో వీళ్ళందరికీ ఒక్కొక్క టైం అంటే పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. అండ్ సీనియర్ సిటిజన్స్ వచ్చేసి మాతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. కాకపోతే మాకు వాళ్ళకి టైం ఇవ్వాల్సింది అంత టైం ఉండదు. ఏం అందరికి టైం ఒకటే, సరియా? వాళ్ళకి వీళ్ళకి మన కిడ్స్ అందరికి టైం ఒకటే. టైం వచ్చేసి అందరు పడిపోతారు. సో అందరూ ఒకటే. మీరు అందరూ షేర్ చేసి మీరు అందరితోని హ్యాపీగా లివ్ చేయండి. చాలా మంది ఫోన్ లో బతికేస్తుంటారు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో, లేదంటే ట్విట్టర్, లేకపోతే ఏదో సోషల్ మీడియా. సోషల్ మీడియా దాటి లైఫ్ ఉంటుంది. ఫోన్ పక్కన పెట్టేసి అప్పుడు మన పేరెంట్స్ తో ఉంటే ఫుల్ గా ఉంటుంది. మీకు టైం ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా సార్? నాకు రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సార్. మా మదర్ తోటి కానివ్వండి, మా ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, వాళ్ళందరితో రిలేషన్ ఇంపార్టెంట్ నాకు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు మెసేజ్ ఇచ్చారు సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి మన డాడీ లేకపోతే అన్నట్టు. చాలా చాలా సూపర్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీతో టైం స్పెండ్ చేయాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ ఎవరైనా సరే కొంచెం మీ టైం ఇస్తారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, నా దగ్గర టైం లేదు ఇప్పుడు స్పెండ్ చేయడానికి అని ఎప్పుడైనా స్కిప్ చేశారా? సార్ డైరెక్టర్స్ మీకు కూడా సేమ్ క్వశ్చన్. నా స్కిప్ చేసుకున్నాను ఈ వినోదశితం చేయడానికి ముందు. ఆ వినోదశితం చేసిన తర్వాత టోటల్గా మారిపోయాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏ పని మీద వచ్చాము ఇక్కడ అలా అని చెప్పి ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడైనా ఉంది. వినోదశితం వచ్చిన తర్వాత ఓకే మనం ఈ పని మీదనే వచ్చుకున్నాము, ఈ పని చేసేస్తే మనం వచ్చిన పని అయిపోయింది, ఈ పనిని అన్ని లాంగ్వేజ్లో చేయాలని నా కోరిక. ఫస్ట్ అది చేసేసాం. సెకండ్గా అప్పుడు బ్రో చేసుకున్నాం తెలుగులో. బ్యాలెన్స్ ఉంది 9, 11 అవును ఒక 10 ఉంది, 10 లాంగ్వేజెస్ ఉంది. ఆ 10 లాంగ్వేజెస్ చేస్తే మన పని అయిపో. తర్వాత మనం వేరే పని చూసుకుని వెళ్ళాలా. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోల్ ఉంటుంది సార్. అది తెలియట్లేదు, వాడు చేసేస్తే అలా వెళ్ళిపోవచ్చు. మనం ఆ సైడ్ పక్కనదానే ఉంది హిమాలయాస్, అన్నీ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఈ మన బ్రో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నాకు తెలియదు. సడన్గా నాకు ఏరాది వెయిటింగ్ రాలేదు మైండ్లో. ఎవరు మనకు ప్రొడక్షన్లో ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు, మనం మాత్రం పని చూసుకునే ఉన్నాము, ఏదో ఒకటి తెలియాలి కదా అని చెప్పి ఉండగానే నాకేమంతా మైండ్లో ఏమంటే టైం గురించే ఫిలిం, అది జరగడానికి ఒక టైం రావాలి కదా. సో దానికి వెయిట్ చేద్దాం అలా అని చెప్పేసి నా హిమాలయాస్ వెళ్ళి అక్కడ గౌహతి వెళ్ళి అక్కడ కొండ మీద శివ టెంపుల్ ఉంది, ఆ శివ టెంపుల్లో కూర్చుని ఫుల్ ధ్యానం అన్నీ చేసేసి అలా బయట వచ్చి కూర్చుని ఉన్నాను. ఒక సాధు వచ్చారు. సాధు వచ్చి నా పక్కన కూర్చున్నారు. కూర్చునేసి వాట్ మిస్టర్ సముద్రగని అలా అన్నారు. చూశాను వీనికి లేదు ఏం చేయని తెలియట్లేదు, ఇక్కడ వచ్చేసాను, షూట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ నాకు ఎప్పుడు షూటింగ్ ఏమీ తెలియట్లేదు, అందుకే ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాను. నీకు ఎప్పుడు ఫ్లైట్ రేపు వెళ్ళినోనే నీకు పని ఉంది అలా అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ వచ్చి ఇక్కడ వచ్చి దిగితే ఫోన్ వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి సార్ వచ్చారు, మనకి రీడింగ్ బోత్ సార్స్ వచ్చారని చెప్పి. నెక్స్ట్ డే వచ్చాము, ఇక్కడనే రీడింగ్ జరిగింది. రీడింగ్ జరిగిన షూటింగ్ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు 2-3 డేస్లో వెళ్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఫోటో తీసుకుంటామని అడిగాను. ఫోటోలా వద్దు సార్, నా ఎలా మిమ్మల్ని చూద్దాం, నువ్వు రా, పని అన్ని చేసేసి నువ్వు రా చూద్దాం అని చెప్పి పంపించేశారు. ఇక వెళ్ళాలి, అది ఎగ్జైట్మెంట్ ఉండి మన ఇప్పుడు 2-3 డేస్లో వెళ్ళిపోయి ఆయన చూసేసి వస్తే తర్వాత నెక్స్ట్. అంటే మీరు టైం ఇవ్వమని అడిగినప్పుడు ఎప్పుడైనా నా దగ్గర టైం లేదు మీతో స్పెండ్ చేయడానికి, నేను చాలా బిజీ ఉన్నాను అబద్ధం ఎప్పుడైనా చెప్పారా? వద్దు, ఒక ఇంటర్వ్యూకి చెప్పానండి అలాగా. వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారు సార్, నా దగ్గర టైం లేదని నేను చెప్పాను. బట్ యాక్చువల్లీ దట్ ఇస్ ట్రూ. ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్? మా మావయ్య తోటి ఒక డైలాగ్ ఉంటుంది, నేను చిన్నపిల్లని ఇంట్లో ఉన్నాను, దాట్స్ మై ఫేవరెట్. అంటే ఇంట్లో ఎలాగైతే మనం చెప్తానో ఇట్స్ ద సేమ్, దాన్ని రెప్లికేట్ చేసాం, ఇంకేం చేయాలి అంటే దాంట్లో యాక్టింగ్ ఏం లేదు. ఐ లివ్ ద క్యారెక్టర్ దే. ఆ ఒక చోట నేను చిన్నపిల్లాన్ని బ్రో అని చెప్పి అంటాను, అది స్వతహాగా వచ్చింది. Ma'am, your favorite dialogue in this movie? My favorite dialogue is when he's not giving me time. Yes. And when I meet him in the car and I'm like, time undadu.
You know, that whole portion when I'm like, you don't even have time to sit and stare at me in the eyes, and then he's like, what, you're some coca kid side? I like that very much. So, yeah, that's my favorite. సార్ మీ ఫేవరెట్ డైలాగ్స్? ఈ ఫిలిం ఎలా స్టార్ట్ అయింది అని ఒకటి ఉంది. అన్న దగ్గర తిరుగుకురం అన్న దగ్గర మాట్లాడుకున్నామని ఆ క్లైమాక్స్ గురించి ఫుల్ స్టోరీ చెప్పేసి ఆ క్లైమాక్స్ చెప్పాను. స్వర్గంలో ఏ లాంగ్వేజ్ అలా అడుగుతారు. స్వర్గంలో ఏ లాంగ్వేజ్ లేదు, మాకు జాతి మతం కులం ఏమి ఉండదు, మనమంతా ఒకటే అలా. మరి నరకంలో అక్కడ ఉండే కదా నేను తీసుకెళ్తున్నాను. ఓకే. ఆ డైలాగ్ దా ట్రిగరింగ్ పాయింట్ ఈ ఫిలిం స్టార్ట్ అవడానికి. సాయిధరం, మీకు ఈ మూవీలో నచ్చిన సీన్ ఫేవరెట్? నా ఫేవరెట్ సీన్ వచ్చేసి రెండు ఉన్నాయండి. ఓకే. ఒకటి లాస్ట్ లో కాళ్ళకి మదర్ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళేసింది. Okay. దట్ ఈస్ వన్ థింగ్ బికాస్ అంటే ఆవిడ ద్వారా ఈ కనెక్షన్ వచ్చింది వరల్డ్ కి, ప్రపంచానికి ఆ కనెక్షన్ వచ్చింది. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సోల్. సో కాళ్ళకి దాన్ని పెట్టి అది వచ్చింది. దాని తర్వాత లాస్ట్ లో కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎవరికి ఎవరిని స్థానం నీకు ఇస్తున్నా అంటే వెళ్ళి హక్ చేసుకున్నాను. దట్ హోల్ 20 seconds 30 seconds I liked. ఓకే. That's my favorite. మీ రియల్ లైఫ్ లో ఈ మూవీ లాగా ఎవరైనా అట్లా ఫ్యామిలీని సెట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిరంజీవి గారు అంటే చిరంజీవి. చిరంజీవి గారు ఇస్ వన్ పర్సన్ హూ యాక్చువల్లీ మొత్తం అంత ఫ్యామిలీని దగ్గరుండి చూసుకొని అందరినీ సెటిల్ చేశారు. ఓకే. సో హీస్ వన్ పర్సన్ దట్ యాక్చువల్లీ ప్లేడ్ హిస్ క్యారెక్టర్. ఓకే. ఈ సినిమాలో సార్ తోటి మీకు యాక్ట్ చేయడం ఎలాగనిపించింది, పవర్ స్టార్ గారితో? అది ఒక అదృష్టం అండి. అది నిజంగా నాకు మా గురువు గారు ఎవరైతే నన్ను ప్రోత్సహించారో ఇండస్ట్రీలోకి, ఆ గురువు గారికి నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్. మీరు పెట్టిన పెట్టుబడి మీకు తప్పు కాదండి, బాగుంది అని చెప్పి ఛాన్స్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్. సో కుదిరింది. సో ఇన్ వే ఇట్స్ బ్లెస్సింగ్ అండి, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఈ సినిమా పవర్ స్టార్ గారి కోసం, సార్ గారి కోసమే రాశారు సార్? ఈ సడన్ గా అన్ని రెడీ అయింది. అన్నగారు తిరుగురమ్మన్న డిసైడ్ చేసినది. యాక్చువల్గా తమిళలో దీన్ని చేసేసి అన్న దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడకుండా ఏం చేయాలి చెప్పు, నువ్వు యాక్ట్ చేయమేవాడు అన్నారు. లేదు నా యాక్ట్ చేయను, నా తమిళలో చేసేసాను కదా, తమిళలో చేయడానికి ఎవరు రాలేదు, అందుకే నేనే చేశాను. తెలుగులో పెద్ద ఆర్టిస్ట్తో ట్రావెల్ చేస్తే ఇలాంటి విషయాన్ని పెద్ద ఆర్టిస్ట్ చెప్పారంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా రీచ్ అవ్వు ఈ కంటెంట్ అందరికి. అలా ఓ పని చేయాలి అలానే అన్నగారి దగ్గర చెప్పగానే అన్న ఓ 10 minutes అలా చెప్పేసి అన్న ఓ 10 minutes తర్వాత నా దగ్గర చెప్పారు, కళ్యాణ్ సార్ చేస్తా ఓకేనా అన్నారు. అలా ఇచ్చేసాను. షాక్లో ఉన్నారు. నెక్స్ట్ 5 minutes లో చెప్పారు, తేజ్ ఆ రోల్ తేజ్ చేయమడదాం, తేజ్ ఇలా చేంజ్ చేద్దాం, ఇది అలా చెప్పి 5-10 minutes లో ఫుల్గా ఇమీడియట్గా స్క్రిప్ట్ రెడీ అయింది. ఇలా మార్చుతాం నువ్వు రెడీ చేసేయాలని. నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నా ఎప్పుడనే ఓ అప్కమింగ్ ఇలా వచ్చేవాళ్ళు ఫోన్ ఇలా పట్టుకుంటాను సార్, ఓ ప్రాజెక్ట్కి ఫోన్ ఇలా పట్టేసి నా మేనేజర్ వచ్చి అడిగారు, సార్ ఎవరు సార్ హీరో అలా అని. నెక్స్ట్ ఎవరు కాల్ చేశారో వాళ్ళ హీరో. సార్ ఏం సార్ చెప్పారు, రేపు షూటింగ్ సార్, రేపు షూటింగ్ ఫిక్స్ చేసేసాము, ఫోన్ ఉంది. అప్పుడు తమ్ముడు అన్నా నా చాలా రోజుగా నువ్వే హీరోరా వచ్చేరా ఇలా వెళ్ళిపోయాడు. నాన్న ఎప్పుడున్నా అప్పుడు అల్లనే చేసేవాడు. సడన్ గా అలా జరిగింది. అప్పుడు అలానే జరుగు నా అప్కమింగ్ లో ఉండే వాళ్ళతోనే ఎప్పుడు ఎవరు స్ట్రగుల్ లో ఉండారో వాళ్ళని చేయబడిగానే తిరిగేవాడు. ఫస్ట్ టైం నాకు అన్నిని గొప్ప పెద్ద హీరో, ఎక్కువ హీరో, పెద్ద హీరో. తర్వాత టెక్నీషియన్స్ చూడండి అన్ని సూపర్ హిట్ ఇచ్చిన టెక్నీషియన్స్. నాకు అలానే ఓకే ఇప్పుడు దీనికి మనం రెడీ అవ్వాలి అలా అని చెప్పి నన్ను ప్రిపేర్ చేసినదా 1.5 years. మీకు ఎలా వచ్చింది సార్ ఇది టైం అనే పేరు పెట్టి టైం వాల్యూ చెప్పాలనేసి? ఇది యాక్చువల్గా మా 2004 నా గురుగారు కె బాలచంద్ర సార్ ఓ డ్రామాకి నన్ను తీసుకెళ్లారు. ఆ డ్రామా వెళ్ళి చూస్తే అది ఫుల్ హైటెక్ డ్రామా, ఫుల్ ఇంగ్లీష్ డ్రామా. నాకు చాలా ఇంగ్లీష్ రాదు. మనకి ఇంగ్లీష్ కరెక్ట్గా రాని వాడికే ఈ డ్రామా చేసి ఇంత ఇంటెన్స్గా ఉందంటే దీన్ని ప్రాపర్ తమిళ్ చేసి మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళతో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళకి గొప్ప చాలా పైకి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉంది. కిందకి ఉన్న వాళ్ళకి ఏం డబ్బు లేదు, ఏం లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. ఈ సెంటర్లో ఉన్న వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంది. ఇంకో 10 years తర్వాత మనం బాగుండాలని చెప్పి ఓ LICయో ఏదో ఇన్సూరెన్స్కి అమౌంట్ కట్టేసి ఇప్పుడు వాడు ఫుడ్ లేక ఉన్నాడు ఫ్యామిలీ కోసం, దేనికోసం. వాళ్ళందరూ ఫ్యూచర్ గురించి ఓ భయాలనే ఉన్నారు సార్. ఫ్యూచర్ అనేది ఒకటి లేదు, అన్ని ప్రెసెంట్ అని చెప్పా ఫిల్మ్గా దీన్ని చేసేయాలి. అలానే నా గురుగారి దగ్గర రిటర్న్ కార్లో రాగానే చెప్పాను. అలా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి శ్రీవత్సన్ వాడు దాని సింప్లిసిటీ చేసి ఫిల్మ్గా చేసి వానికి నీ రైట్స్ ఇచ్చేయి,
లేదు సార్ దీనిలో సార్ రైట్స్ ఉంది, వాణి చేసుకోమనండి సార్. నువ్వు ఆయన చెప్తే నో నీకు నేమ్ కావాలి కదా, రే వానికి ఇచ్చే క్రెడిట్ ఇచ్చేయి, బట్ నువ్వు చేసేయాలని చెప్పి. ఇది వచ్చి జరిగినది 2004. ఓకే. తర్వాత దాన్ని ఎలా చేయని ఫుల్గా ఆ క్యారెక్టర్ వస్తే టైం క్యారెక్టర్ ఎవరిని తెలియదు, టైం క్యారెక్టర్ ఫిక్స్ అయితే ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వదు, ఇల్లునే పోయింది. ఇప్పుడు జీ వాళ్ళు వచ్చి కోవిడ్ టైంలో నా దగ్గర అడిగారు, సార్ 5 స్టోరీస్ చెప్పండి, దానిలో 3 ఆర్డర్ చేసి 1, 2, 3 మీరు చేయాలి, 3 ఫిల్మ్స్ చేద్దాం అలాంటి. ఓకే సార్, 25 మినిట్స్ టైం ఇచ్చారు. 25 మినిట్స్ టైం సార్, 5 లైన్స్ చెప్పాలి. నా 5 స్టోరీస్ చెప్పేస్తే 20 మినిట్స్లోనే చెప్పేశాను. వాళ్ళు దానిలో స్టోరీ సెలెక్ట్ చేసి ఓకే దీనిలో వెళ్తామని చెప్పి మాట్లాడుకున్నాం, కానీ 3 మినిట్స్ ఉంది. ఓకే 3 మినిట్స్ ఉంది కదా, నా వాడు చెప్పనాలని చెప్పండి అంతే, ఈ స్టోరీ చెప్పాను. అన్నీ ఆపేయండి, దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి అలా స్టార్ట్ అయినది ఇది. సరే ఇప్పుడు ఎవరు టైం అలా అడిగారు, ఎవరు రారండి, నార్మల్ స్మాల్ బడ్జెట్లో చేయము, ఎవరు రారు, నానే చేశాను టైముగా నన్ను. ఓకే ఆ రోజు ఎవరు, మా అన్న తంబిరామయ్య అన్న చేశారు. ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది, 19 daysలో చేశాను ఆ ఫిల్మ్ను. ఓకే సూపర్ సార్. వచ్చింది అంతే, అది అలా వచ్చింది కదా, అప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ దీన్ని తీసుకుని వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలి. కానీ బాగా చేశారు సార్, ఈ జనరేషన్ కి మంచి ఓరియంటెడ్ మెసేజ్ అందరికి మా యాక్చువల్గా 35+ Even- ఉన్న వాళ్ళకి వచ్చి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదా, వీళ్ళేం కొత్తగా చెప్పారు అలానే ఈగోల్నే చూస్తారు. కిందకు ఉన్నారు చూడండి స్టూడెంట్స్, చిన్న పిల్లవాళ్ళు, వీళ్ళకి దీన్ని నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మా పాప 10th చదువుతుంది, పాప 10th ఎగ్జామ్ ఎదుగునా లేదా, నా వైఫ్ చాలా సిన్సియర్గా రాస్తుంది, అది చదవగానే కూడా ఇలా రాయట్లేదు. ఫ్యామిలీ ఆ 10th ఎగ్జామ్ ఓ టెన్షన్, అది కాదు, కూల్గా ఉండండి, అది జరుగుతుంది. మీరు టెన్షన్ లేకుండా మీరు పీస్ఫుల్గా ఉండండి, పిల్లలు వాళ్ళ పని చూస్తారు. అలానేది ఆ పిల్లలకి మనము ఈ సొసైటీ మీద పెద్ద భయంతోనే, ఫ్యూచర్ గురించి పెద్ద భయంతోనే మనం పిల్లల్ని ఇది చేసాము. ఆ పిల్లలు కూడా రిలాక్స్గా ఉండాలి, వెయిట్ లేదు లైఫ్లో, ప్లసెంట్గా ఉంటాం మనం. ఇప్పుడు కరెక్ట్గా ఉంటాం, ఎప్పుడైనా గ్రేట్గా ఉంటాం. అదే మన లాస్ట్ చెప్పిన డైలాగ్, దాని పిల్లలకి ప్రాపర్గా నేర్పించాలి అంతే. అరే టైం ఏంటి ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది, నా కోసమన్నా ఆకుండా అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి మా మదర్తో టీ తాగుతాను ఎవ్రీ డే మార్నింగ్, లేకపోతే సాయంకాలం టీ తాగుతాను. ఆవిడతో మాట్లాడుతుంటే కొద్దిగా టైం వెళ్ళిపోతుండే, నాకు ఫోన్లు వస్తుండే వర్క్. ఆ టైంలో అనిపించింది నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, కొద్దిగా మా అమ్మతో నేను టైం స్పెండ్ చేసేవాడిని అని చెప్పి ఒకటి. ఇంకోటి బ్రో 21 days, ఫస్ట్ 21 days మా మావయ్యతో స్పెండ్ చేసిన టైం, అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. టైం అక్కడ ఆగిపోతే బాగుండు అనిపించింది, అదొకటి. అండ్ మూడోది, నేను రోజు పొద్దున్న లేచి బొమ్మలతో ఆడుకుంటాను. ఆ టైంలో టైం అయిపోతే బాగుండు, ఇంకొద్దిసేపు ఆడుకోవచ్చు, బొమ్మలతోనే అనిపించింది, అదొకటి. मैम आपके लिए ये टाइम को क्या हुआ, इतना जल्दी भाग जा रहा बोल के कभी भी आप फील हुआ क्या? Sometimes I feel, sometimes when the years gone by very quickly, we feel, oh my god, the years, it's come to an end already, इतने जल्दी साल खत्म हो गया. कभी ऐसा लगता है जैसे it's already half the year is already gone. Yeah. So कभी ऐसा लगता है, but I think the only constant thing in the world is time, and it will keep going, and that's the fact. I am very big fan of entire Mega Family. థ్యాంక్ యూ అండి. మీరు పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగుంది. Thank you. అలాగే పవన్ కళ్యాణ్ గారిని డిఫరెంట్ లుక్ లో చూపించారు. నీకోసమే చూపించాం. నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది అని ఎప్పుడు అనిపించింది మీకు? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అంత నిజంగా అయితే స్టార్ట్ అవ్వదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సినిమాలో మూవీలో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మాకు జాబ్ చేస్తున్నాము, మా ఫ్యామిలీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం బిజీ షెడ్యూల్ వల్ల. సో మీరు ఎలా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఈ బిజీ షెడ్యూల్లో? నేను ఎవ్రీడే ఏదో ఒక టైంలో ఒక మీల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానివ్వండి, లేదా సాయంకాలం టీ అయినా, లేదా డిన్నర్ అయినా, లేకపోతే రాత్రి టీ అయినా, మా అమ్మతోటి మా నాన్నగారితో స్పెండ్ ద టైం. నా పేరు సరోజా చీకోటి, మేము దిల్షునార్ నుంచి వచ్చాము. నేను చిరంజీవి గారి ఫ్యాన్స్. అక్కడ థియేటర్లలో వచ్చిన సినిమా ఫస్ట్ చూసేవాళ్ళం. పునాదిరాలు, మనవరి పాండవులు, విజేత, గూండ, పట్నం వచ్చిన ప్రతివతలు, మొండి మొగడు, అది అన్ని ఆల్మోస్ట్ చూసాము. ఇప్పటికి కూడా చూసాము. చిన్నకొచ్చాను. ఇప్పుడు కాలానికి ఈ జనరేషన్ లో
ఇవ్వట్లేదు కదా. పెద్దవాళ్ళు చెప్తారు ఏ టైంలో ఆ టైం చేసుకుంటే బాగుంటుందని. మీరు కానీ మీ పెళ్ళి ఎప్పుడు మరి? హీరోయిన్ కానీ హీరోకి ప్రశ్న. నేను కూడా వెయిటింగ్ అమ్మా. అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి ఏమో నన్ను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏమైందంటే విరూపాక్ష తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది. సరే ఓకే ఇప్పుడు మనకి విరూపాక్ష ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, అమ్మాయిలు కాస్త అమ్మాయిలతో మాట్లాడడానికి బాగుంటుందని. దాని తర్వాత ఈ టైటిల్ వచ్చింది. నాకు నచ్చిన అమ్మాయి కూడా నన్ను బ్రో నాకు లాస్ట్ లో ఆ సినిమా లాస్ట్ లో ఎలాగైతే ఫీలింగ్ వచ్చిందో అలా ఏడుపు వచ్చింది. అదే ఏంట్రా ఇది నన్నే. కానీ చాలా మంచి సినిమా తీశారు. మీ సినిమాలు కూడా చూసారు, విన్నారు. సోలో బ్రతుకు సో బేటర్ అది మాత్రం చాలా చేసి లాస్ట్ కథ అయిపోయారు మీరు. మీరు టైం అని అంటే ఇప్పుడు కెత్తిగా గారు కాకుండా పర్టికులర్ హీరోయిన్ తో చేయాలని ఎప్పుడు అనుకున్నారా? ఈ సినిమా అని కాదు, ఇంకా హీరోయిన్ తో ఛాన్స్ వస్తే బాగుండు అన్నట్టుగా ఎవరైనా ఉన్నారు? నాకు ఎప్పుడు ఉండేది ఒకటే, ఒక హీరోయిన్ తో వర్క్ చేయండి. సమంత ఇస్ సారీ జెస్సీ ఇస్ వన్ క్యారెక్టర్ దట్ అది lives in your heart. ఇన్ మై సోల్. హార్ట్ కాదు, సోల్. Lives in your soul. I want to carry it forward to another life also. So Jessie is one person that I want to act with. పిల్లలకి రోజు మనీ ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 రూపీస్ ఈవినింగ్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు వచ్చినాక ఎలా ఖర్చు పెట్టావు ఏంటి అని మనం అడుగుతున్నాం, కానీ ఆ మనీకి వాల్యూ ఇస్తున్నాం కానీ ఆ టైం ఏం చేశాడు ఏంటి అనేది మనం క్వశ్చన్ చేయట్లేదు వాళ్ళని. అంటే టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మనీకి ఇంపార్టెన్స్? ఒకటి చెప్తా అండి, మా మదర్ని నేను కాలేజ్లో ఉన్నప్పుడు, అమ్మా నాకు 100 రూపాయలు జెరాక్స్కి ఇస్తే ఆటోలో వెళ్ళి జెరాక్స్ తీసుకుని వెనక రావడానికి టైం సరిపోతామా అన్న. మా అమ్మగారు నాకు 50 రూపాయలు ఇచ్చారు. మిగతా 50 ఎందుకు ఇవ్వలేదంటే అది ఆటోలో వెళ్ళి రావడానికి. సో షీ డిడ్ంట్ లెట్ మీ బీ సఫిషియంట్, అంటే సుఖంలో బతకని వల్ల కష్టపడమని చెప్పింది. సో ఇన్ దాట్ వే నాకేమైందంటే బస్లో వెళ్ళాలి. మనకి బేసిక్లీ వీ షుడ్ గివ్ దెమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. మీరు 1000 రూపాయలు ఇచ్చేస్తే నాకు 1000 రూపాయలు ఆ టైంలో ఇచ్చిండే మా అమ్మ హ్యాపీగా. సో బేసిక్లీ మనకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఎంత అవసరం ఏంటంటే రైట్ టైంలో ఇవ్వాలి. ఊరిని డబ్బులు ఇచ్చేస్తూ పోతే వేస్ట్. ఇప్పటికీ నేను మా అమ్మని డబ్బులు అడుగుతాను. నా మొత్తం నా రెమ్యూనరేషన్ ఏమన్నా కానీ మా మదర్కి ఇచ్చేస్తాను. వాట్ ఎవర్ మనీ దట్ ఐ వాంట్, నాకు ప్రతి నెలకి బొమ్మలు కొనడానికైనా కానీ ఏదైనా కొనడానికైనా కానీ మా మదర్ని అడుగుతాను. బొమ్మలు నాకు చూడాలి సార్, చూపిస్తా సార్, ఫోటో చూపిస్తాను. సో ఆ వాల్యూని నేర్పించారండి. యాజ్ పేరెంట్స్, యాజ్ ఎల్డర్స్ యూ షుడ్ టీచ్ దెమ్ ద వాల్యూ ఆఫ్ మనీ. పవర్ స్టార్ గారు మీతో ఎప్పుడైనా టైం ఎక్కువ స్పెండ్ చేసింది ఉందా మీకోసం? నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత 12 days నేను కోమాలో ఉన్నాను. ప్రతిరోజు ఆయన షూటింగ్కి వెళ్ళే ముందు వచ్చి నా చేపట్టుకుని ఒక 1/2 hour 1 hour కూర్చొని నీకేం కాదురా, నువ్వు లెగుస్తావు అని చెప్పి ఆయన అన్న మాటలు నాకు సార్ క్యారింగ్ వేరం. అది వేరండి. సార్ క్యారింగ్ అది ఒక వర్డ్ లో వచ్చింది. మనకి చూస్తుంటే తెలుస్తుంది సార్. అంటే సార్ ఈసారి వాళ్ళ మామయ్య గారితో ఎలా ఫీల్ అయ్యారని తెలుసుకుందాం. సార్ క్యారింగ్ ఆ ప్రేమను పొందడం నా అదృష్టం అండి. సో ఇన్ దాట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. మీ మావయ్య గారు మీతో ఎప్పుడైనా టైం స్పెండ్ చేశారా? ఒకవేళ చేస్తే మీరు ఏమేమి పనులు చేస్తారు? ఇద్దరం కలిసి బొమ్మలతో ఆడుకుంటాం అండి. నేను మా కన్నయ్య కలిస్తే ఎక్కువ డిస్కషన్ వచ్చేది పుస్తకాలు, బొమ్మల గురించి అండి. చాలా వరకు ఇది రెండు వి టాక్ అబౌట్. సినిమాలు అనేది చాలా తక్కువ అండి. ఒకవేళ చిరంజీవి గారు కలిస్తే సినిమాల గురించి కాస్త తక్కువ ఉంటుందండి. బట్ మోర్ ఆఫ్ ఏం చేస్తున్నా అని చెప్పేసి ఉంటుంది. అంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్ అది ఉంటుంది. ప్లస్ నా డైలీ షూటింగ్లో నవ్వుతూ ఉంటాను. మా ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తాను, జోకులు వేస్తాం కదా, ఆ జోకులు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్ విల్ బి మోర్ ఆఫ్ దట్ ఫన్. ఆ ఫన్ యాంగిల్ ఉంటే తప్పించి లైక్ ఎప్పుడూ సీరియస్ టాపిక్ ఉండదు. నీ టైం నడుస్తుంది, నా టైం వచ్చినప్పుడు నీ పని చెప్తా అని అంటారు కదా, సో అప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఎప్పుడు అనిపించింది? టైం వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పి అంత టైం వేస్ట్ చేయనండి. నా టైం వచ్చినప్పుడు నేను చూసిన ఆ పని చూసుకుంటా. కానీ నా టైం వచ్చింది ఇప్పుడు నేను పని చెప్తా అని చెప్తే వాడికి ఇచ్చిన వాల్యూ. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ వాల్యూ టు హిమ్. థ్యాంక్ యూ.